అయితే నేనేం చేశానంటే, మీకు సింపుల్ అవ్వటం కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశా. మీరు జస్ట్ ఏం లేదు భయ్యా, జస్ట్ ఆ లింక్ అయితే క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేయంగానే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వెరిఫై ఎలిజిబిలిటీ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. మీరు క్లిక్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది భయ్యా. దీంట్లో వచ్చేసి మనం బేసిక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. జస్ట్ దీంట్లో మనం మీ స్కూల్ లేకపోతే మీ కాలేజ్ యొక్క పేరైతే ఇచ్చేయాలి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్. అయితే భయ్య వచ్చేసి మీకు ఈమెయిల్ ఐడి, ఒక స్పెసిఫిక్ ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది మీ కాలేజ్కి. ఆ కాలేజ్ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీకు సబ్మిట్ చేయాలి. అయితే ఇక్కడ నా డీటెయిల్స్ మొత్తం అయితే ఫిల్ చేసా భయ్య. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాతకి వెరిఫై స్టూడెంట్ స్టేటస్ అని అయితే ఉంటుంది ఆప్షన్, దాని అయితే క్లిక్ చేసుకోండి భయ్య. వెరిఫై అయిన తర్వాతకి మీకు డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. జస్ట్ దాని మీద కంటిన్యూ క్లిక్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ మీకు వచ్చేసి పేమెంట్ మెథడ్స్ అయితే చూపిస్తుంది భయ్య. ఇక్కడికి మనం భయ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం మనీ పే చేయాలా? అవసరం లేదు, ఎలాంటి మనీ పే చేయడం అవసరం లేదు. ఇప్పుడు జస్ట్ ఈ ప్రాసెస్ ఏంటంటే, మనం గూగుల్ ఆటో పే అయితే మనం యాక్టివేట్ చేస్తున్నాం ఇక్కడ. అయితే నా సజెషన్ ఏంటంటే, మీ 1 మంత్ సబ్స్క్రిప్షన్ అయిపోయే లోపల ఒక 2 వీక్స్ ముందే ఏం చేస్తారంటే, మీరు ఆటో పే అయితే ఆఫ్ చేసుకోండి, సరిపోతుంది. ఆటో పే ఆఫ్ చేయగానే మీరు ఎలాంటి మనీ అయితే కట్ కావు. ప్లస్ మీరు 1 year అయితే ఈ ప్రో సబ్స్క్రిప్షన్ అయితే మేము వాడుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ కార్డ్ని అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కాకపోతే మీరు ఎలాంటి పేమెంట్ మెథడ్ కంఫర్ట్ అయితే ఆ పేమెంట్ మెథడ్లోకి వెళ్ళిపోవచ్చు. మీకు వన్స్ ఒకసారి పేమెంట్ మెథడ్ అయిపోగానే ఇక్కడ సబ్స్క్రైబ్డ్ అనేది మీకు అయితే చూపిస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి మీ జెమినీలోకి వెళ్ళిపోతే మీకు రైట్ సైడ్ ప్రో వర్షన్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ సింబల్ ఇంకేముంది భయ్య, అన్లిమిటెడ్, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు ఇంకా జెమినీని. ఓ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య, ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, అది కూడా మీ తెలుగులో. ఇంకేముంది, వాంచి పడండి జెమినీని.